హాయ్ అండి. నేను ఇప్పుడైతే పప్పు చారు ఒక్కన్లో చేద్దామని చేస్తున్నా. వెనకట మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ ఇట్లా సాంబార్ కాకుండా పప్పు చారు ఒక్కన్లోనే పోసి ఇట్లా మరగబెట్టేది, చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు నేను కూడా అట్లనే చేద్దామని చేస్తున్నా. ఇప్పుడైతే ఇది ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా, 2 గ్లాసులన్నర వాటర్ పోసుకున్నా ఇందులో. ఇంకా ఇక చూడండి, మరీ ఇంకా బాగా మెత్తగానే లేదు. ఇట్లా కంటే పప్పును బట్టి ఉంటుంది. కొంచెం కొంచెం పప్పు అయితే, పలసగా ఉన్న పప్పు అయితే 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోద్ది. ఇది ఇంకా నేను 2 గ్లాసులన్నర పోసిన, కానీ పర్వాలేదు, మంచిగానే ఉడికింది. ఇట్లా మెత్తగా 2 గ్లాసులన్నర పోతేనే ఇట్లా ఉడికింది. ఇప్పుడు ఇందులో వెనకట మా అమ్మమ్మ మా అమ్మ ఎలా ఏమేమి వేసిందో నేను కూడా ఇప్పుడు అట్లా చేసి చేద్దామని చేస్తున్నా. ఓకే, సాంబారే కాకుండా ఇట్లా చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా కమ్మగా మంచిగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఈ పప్పు ఫస్టే ఉడికించుకున్నా. ఇది గ్లాస్ పప్పుకు 2 గ్లాసులన్నర నీళ్ళు పోసి అయితే ఉడికించుకున్నా. ఇప్పుడు ఇందులో వేసేటివన్నీ వేస్తా, మీకు చూపిస్తా ఏమేమి వేయన్నో. కూరగాయలు అవి ఇవి ఏమి వేయ ఇంట్లో చూపిస్తా ఎట్లా చేస్తానో. చాలా మంచిగానైతే ఉంటుంది, కమ్మగా. ఈ పప్పు అయితే మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తెల్లటి కందిపప్పు ఉడికినంత తొందరగా ఎర్రటి కందుల పప్పు ఉడకదు. అందుకే ఎర్రటి కందుల పప్పుకైతే 1 గ్లాసు పప్పుకు 2 గ్లాసులన్నర పోసుకోవాలి. మందం ఉన్న పప్పుకైనా అట్లే పోసుకోవాలి. కొంచెం కొంచెం పప్పు పల్చగా ఉంటుంది, కొంచెం కొంచెం మందం ఉంటుంది. మీరు గమనించండి, దుకాణంలో తీసుకొచ్చుకున్నా, మీరు ఇంట్లో తయారు చేసుకున్నా. ఇదైతే నేను కొంచెం మందం ఉంది పప్పు అని 2 గ్లాసులన్నర పోసిన గ్లాసుకు వాటరు. ఇప్పుడైతే మెత్తగా పప్పునైతే ఇట్లా చేసుకున్నా, కలుపుకున్నా. ఇప్పుడు ఇందులో వేసేటివన్నీ అయితే వేస్తా. చూడండి, పప్పు మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఇందులో వేసేటివి వేస్తా. చింతపండు సూపు 1 గ్లాసు, అదే మనం వాటర్ తాగే గ్లాస్ తోటి గ్లాసు వేసిన పప్పు. చింతపండు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కంటే కొంచెం ఎక్కువ వేసిన, ఎందుకంటే ఇది పప్పు చారు మరగబెట్టుకున్నాము అని అనేది. అప్పుడు ఏం కూర అంటే పప్పు చారు మరగబెట్టిన ఈరోజు అనేది. నేను అదే పప్పు చారు మరగబెడతా. నేను వంటల వీడియోలు 2-3 రోజులు పెట్టనండి, ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నా, వచ్చినాక పెడతా. ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో వేసేటి అయితే అన్నీ వేస్తా. కారం వేసుకుందాం ఇప్పుడు. ఇదిగో 1 చెంచా వేస్తాను, సరిపోద్ది. ఈ చెంచా వేసిన. ఈ చింతపండు సూప్ అయితే నేను సరిపోను తీసుకున్నా, చిక్కగా కాకుండా పల్చగా కాకుండా సరిపోని తీసుకున్నా. ఇది కలుపుకుందాము. ఇప్పుడు కారం వేసిన కదా, సాల్ట్ కూడా వేసుకుందాము. ఇదిగో 1 చెంచా వేసిన, చెంచాన్నర సరిపోద్ది. చెంచాన్నర సాల్ట్ సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి, జీలకర్ర ఇది కొంచెం దంచేసుకుందాం ఇలా. ఇప్పుడు మీడియం సైజు కంటే కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ కడిగి వేసుకుంది, ఇది సన్నగా. ఇట్లా దంచేసుకుంటే సరిపోద్ది. ఇదైతే కొంచెం టేస్ట్ చూస్తా, మరి చింతపండును బట్టి ఉంటుంది. నేనైతే సరిపోనే తీసిన చారు అనుకుంటున్నా. మరి ఇది పుల్లగా ఉంటుందా సరిపోద్దా ఒకసారి టేస్ట్ చూసి అయితే కొన్ని వాటర్ వేసుకుందాము. పుల్లగా ఉంటే, లేకుంటే అవసరం లేదు. ఫస్ట్ అయితే కొంచెం టేస్ట్ చూస్తా. కొంచెం పుల్లగా ఉంది, కొన్ని వాటర్ వేసుకుందాము.
ఈ చింతపండు కొంచెం పుల్లగా ఉన్నది, సగం గ్లాస్ వేస్తా, సరిపోతాయి. సరిపోతాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తా, ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం మెంతులు జీలకర్ర పొడి వేంపింది వేసుకోవాలి. వెనకట మేము చిన్నప్పుడు కూరగాయలు ఎండాకాలంలో ఉండపోవు, మా అమ్మమ్మ అయినా మా నానమ్మ అయినా ఇట్లనే చేసేది. పప్పు చారు ఒక్కన్లో పోసి మరగబెట్టేది, ఈ కరివేపాకు వేసి ఉల్లిపాయ వేసి ఇట్లా మరగబెట్టేది. నేను వేసినవన్నీ చూసిండ్రు కదా, ఇవన్నీ వేసి మరగబెట్టేది. చాలా టేస్ట్గా మంచి వాసన వచ్చేది. ఇప్పుడైనా ఇదైనా మంచి వాసన వస్తుంది, చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఇంకా చారు మరగబెట్టనన్నా, ఇట్లా సాంబారు ఇట్లా పప్పు చారు మరగబెట్టనన్నా వెనకడ మా అమ్మ వాళ్ళు ఇట్లా శనగలన్నా శనగపప్పు అన్న మక్కలు ఇట్లా ఉలువలు అన్ని తీర్లా ఇట్లా విత్తనాలు అన్నీ వేంపి, ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేంపి ఇసురైతోటి ఇసురైతే ఒక డబ్బాలో ఎత్తుకొని ఉంచుకునేది సంవత్సరం వెళ్ళా. ఎందుకంటే ఇది చేసుకున్నప్పుడల్లా నేను తీసుకునేది. ఇప్పుడు అదంతా ఏం చేస్తలేరు, ఒక మెంతులు జీలకర్ర మాత్రమే వేంపి పట్టుకుంటారు. ఇంకా అవన్నీ వేసేది ఉంటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉండేది. చేస్తే ఎక్కడికో అట్లా మనం ఇట్లా లైన్ పాయింట్ వస్తే ఎక్కడి దాకా వాసన వచ్చేది, కమ్మటి వాసన అట్లా ఉండేది అప్పుడైతే. ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఏం చేస్తలేరు. ఇదొక మెంతులు జీలకర్రని వేంపి పడతారు. నేనైతే అప్పుడు చేసినట్టే చేద్దామని అయితే అవన్నీ అయితే పట్టేయలే, కానీ ఈ పప్పుచారు అయితే మరగబెడతాను. మరుగుతుంది చూడండి, ఇట్లా కొద్దిసేపు మరుగుతే సరిపోద్ది. పొంగు వచ్చి 2 పొంగులు వచ్చి ఇట్లా మరుగుతే సరిపోద్ది. ఇది మాది ఎట్లా అయింది అని తెలియాలంటే ఉల్లిపాయ కరివేపాకు ఇట్లా ఉడకాలి, కొంచెం మనకు నల్లగా కనపడాలి. ఇంత తెల్లగా లేకుండా ఉల్లిపాయ ఉడికినట్టు కనపడాలి, కరివేపాకు ఉడికినట్టు కనపడితే సరిపోద్ది. ఇంక ఇది తాలింపు చేసుకోవడమే. ఎక్కువ మా అమ్మ చేయంగా చూస్తూ వంటలు మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. మా అమ్మమ్మ కూడా చేసేది ఎక్కువ. మా అమ్మమ్మ కూడా వచ్చేది మేము చిన్నపిల్లగాళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి, అయితే చేసేది చూద్దాం మేము చిన్నప్పుడు. మరగాలి ఇది ఇంకా కొద్దిసేపు. ఇది మరిగిందో చూద్దాము. మరిగినట్టే. ఇప్పుడు ఇది ఇక తాలింపు చేసుకోవాలి. తాలింపు చేద్దాం ఇప్పుడు. ఈ తాలింపుకి అయితే సరిపోయిన ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. రెండు స్పూన్లు వేసినా సరిపోద్ది దీంతో. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, ఈ తాలింపుకు ఎండుమిర్చి వేసుకుందాము ఒక 4. ఇవన్నీ వేగాలి. ఈ పప్పు చారులో ఇట్లా ఎల్లుల్లి ఇట్లా పొట్టు తీసి ఇట్లా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగినాక ఈ పప్పు చారులో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి వేసుకుందాం ఇప్పుడు. పసుపు వేసుకుందాం ఇప్పుడు తాలింపుకు. కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇంకా ఈ తాలింపు వేగింది. ఇప్పుడు ఇందులో మనము మరిగించుకున్న పప్పుచారు ఇందులో పోసుకోవాలి. ఇంతే,
పప్పు చారు మరగబెట్టడం అయితే అయిపోయింది. అబ్బాబ్బా స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా అన్నం తినంది ఎందుకు అనిపిస్తుంది. నోట్లో అయితే నీళ్ళు వస్తున్నాయి. ఇలా చేసుకుని అయితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. తెలంగాణ పప్పు చారు అయితే అయిపోయింది. అదే తెలంగాణ పప్పు చారు మరగబెట్టడం అయితే అయిపోయింది. మా వంట కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే. ఇంకా నేను పెట్టే వంటలు అయితే చూడండి, వీడియో అయిపోయేదాకా చివరి దాకా చూడండి. చూస్తేనే నేను ఎట్లా చేసినా అన్నది మీకు తెలుస్తుంది. మళ్ళీ మీరు చేసుకొని అయితే ఒకసారి ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. ఇది టేస్ట్ మరి ఉంటా. బాయ్ అండి.